ఓం నమో వెంకటేశాయ. భాగ్యప్రదం భరత సోదరమప్రమేయం సుగ్రీవ సఖ్యమజితం కనకాంబరాఢ్యం భర్గేందునేత్రమతి మోహన దివ్యరూపం త్యాగోజ్వలం భజ దివాకర వంశరత్నం. సుగ్రీవుని యొక్క ప్రియమిత్రుడు, సూర్యచంద్రులను నేత్రములుగా కలిగినటువంటి వాడు, భరతాగ్రజుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 482వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి దేవదేవం భజే దివ్య ప్రభావం అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ జి మధుసూదన్ రావు గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వాల్మీకి గిరి సంభూత వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్యా రామాయణ మహానది పునాది భువనం పుణ్యా రామాయణ మహానది దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవో రామో దేవదేవో భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవో రామో దేవదేవో భజే దివ్య ప్రభావం. రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహో నీల ప్రకాయం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహో నీల ప్రకాయం రాజారి కోదండ రాజదీ
రాజాది కోదండ రాజదీక్ష గురు రాజీవలోచనం రామచంద్రం రాజాది కోదండ రాజదీక్ష గురు రాజీవలోచనం రామచంద్రం రామో దేవదేవో భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవో రామో దేవదేవో భజే దివ్య ప్రభావం నీలజీమోత సన్నిభ శరీరం ఘన విశాలవచం విమల జల జనాభో నీలజీమోత సన్నిభ శరీరం ఘన విశాలవచం విమల జల జనాభం కాలాయిన గగనం ధర్మ సంస్థాపనం కాలాయిన గగనం ధర్మ సంస్థాపనం భూలానాధిపం భోజిశయనం తారాయిన గగనం ధర్మ సంస్థాపనం భూలానాధిపం భోజిశయనం దేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవో రామో దేవదేవో భజే పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణో శంకరాతీత జనక చాప దళనో పంకజాసన వినుత పరమనారాయణో శంకరాతీత జనక చాపదళనో లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబోధ వినుతం రామో లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబోధ వినుతం రామో దేవదేవో భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవో
చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్. అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ద్విసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ.
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ధర్మవిద్ధర్మనిత్యశ్చ సత్యసంధో దృఢవ్రతః ఆర్యః కిమబ్రవీద్రాజ పితా మే సత్యవిక్రమః. అయోధ్యానగరంలో కైకేయీదేవి మందిరంలో కైకేయి భరతులు వారిరువురి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. కేకయి రాజ్యం నుండి హుటాహుటిన తీసుకురాబడినటువంటి ఆ భరతుడు మరి దశరథుని మందిరానికి, ఆ తర్వాత కైకేయీదేవి మందిరానికి వచ్చి కైకేయి ద్వారా తన తండ్రి దశరథ మహారాజు గతించినటువంటి విషయాన్ని తెలుసుకున్నవాడై ఎంతగానో శోకించి, ఇక ఇప్పుడు నాకు గతి ఇంకెవ్వరు, నా అన్నగారు రామచంద్రమూర్తి, ఇంకా ఆయన తప్ప మనకి ఇంకెవ్వరు గతి, కావున నేను వచ్చిన విషయాన్ని రామచంద్రమూర్తికి తెలియజేయండి. నాకు ఇకపైన తండ్రి అయినా తల్లి అయినా గురువైనా ఎవరైనా సరే రామచంద్రమూర్తే అని చెప్పి రాముడిని చూడాలి, అతని యొక్క పాదములు పట్టుకోవాలి అని మరి తండ్రి గతించేటప్పుడు తండ్రి వద్దనే ఉన్నారు వీరు, కావున వారు ధన్యులు అని కూడా అనుకుంటూ రామచంద్రమూర్తిని చూడాలి అని చెప్పి ఆయన పాదములు పట్టుకోవాలి అని అనుకుంటూ ఇంకో మాట కూడా కైకేయిని అడుగుతూ ఉన్నాడు. అమ్మా, మా తండ్రి గారు ధర్మవిత్తు, ధర్మం తెలిసినటువంటి వారు తండ్రి, ధర్మనిత్య, నిత్యము కూడా ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు, అంటే ఏనాడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టనటువంటి వాడు, సత్యసంధ, సత్యమైనటువంటి ప్రతిజ్ఞ కలిగిన వాడు. అంటే దశరథ మహారాజు మాట ఇచ్చాడు అంటే తప్పనిసరిగా నెరవేర్చి తీరుతాడు అనేది భరతుని యొక్క మాటలో ఉన్నటువంటి అంతర్యం. మరి అదే కదా జరిగినది. సత్యసంధ, సత్యమైనటువంటి ప్రతిజ్ఞ కలిగిన వాడు, ఆడిన మాట తప్పనటువంటి వాడు, దృఢవ్రత, దృఢమైనటువంటి దీక్ష కలిగిన వాడు, ఏదైనా ఒక కార్యాన్ని సాధించదలుచుకుంటే ఆ కార్యం పూర్తయ్యే వరకు కూడా పట్టు వదలనటువంటి వాడు అయిన ఆర్య, పూజ్యుడైన మా తండ్రి గారు దశరథ మహారాజు కిం అబ్రవీత్, ఆయన ఏం చెప్పారు, చివరిగా ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి, నాకు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అని అంటూ, పశ్చిమం సాధు సందేశం ఇచ్ఛామి శ్రోతుమాత్మనః ఇతి పృష్ట యథాతత్వం కైకేయీ వాక్యమబ్రవీత్. తండ్రి గారు చనిపోతూ చెప్పినటువంటి మాటలేమిటి, ఆ సందేశం ఏమిటో చెప్పమని అడుగుతూ, ఆత్మనః పశ్చిమం సాధు సందేశం. మరి తండ్రి నా విషయంలో చివరిగా ఆయన ఏమైనా మాట చెప్పారా, సాధు సందేశం, మంచి సందేశాన్ని కానీ లేకపోతే ఏదైనా సూచన కానీ, సందేశం సాధు శ్రోతుమిచ్చామి, ఏదైనా చక్కగా నా గురించి ఏమైనా చెప్పారా, ఏదైనా చెబితే చెప్పు తల్లి, దానిని నేను చక్కగా పరిపాలిస్తాను అని కైకేయిని అడిగితే, ఇలాగ భరతుడు అడిగిన తర్వాత యథాతత్వం వాక్యమబ్రవీత్. ఇంకా కైకేయీదేవి జరిగినది జరిగినట్లుగా ఆ దశరథ మహారాజు అన్నటువంటి మాటలను చెప్పటానికి ప్రారంభిస్తూ ఉన్నది. భరతుడేమో నా గురించి ఏం చెప్పాడు, అసలు దశరథ మహారాజు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి, నేను పాటించవలసిందేమిటి అన్నట్లుగా భరతుడు అడుగుతూ ఉంటే, దశరథుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను కైకేయీదేవి చెబుతున్నది. మరి ఆ చెప్పటంలో కూడా ఆ కైకేయీదేవి ఆమె కొంత తెలివితేటలను వినియోగిస్తున్నది. అంటే ఏమిటి, భరతునికి తండ్రి అంటే నీవు నీ తండ్రి గురించి ఇంతగా పరితపిస్తున్నావు, కానీ నీ తండ్రికి నీకంటే కూడా రామచంద్రమూర్తి అంటేనే ఎక్కువ ఇష్టము అనే ఉద్దేశ్యం వచ్చే విధంగా కైకేయి ఇప్పుడు భరతునితోటి దశరథుని యొక్క మాటలను చెబుతూ
రామేతి రాజా విలపన్ హాసీతే లక్ష్మణేతి చ సమహాత్మా పరం లోకం గతో గతిమతాం వరహ. నాయన భరత, నువ్వు ఇంతగా పరితపిస్తూ ఉన్నావు, ఇంతగా తండ్రి గురించి బాధపడుతున్నావు, కానీ మీ తండ్రి గారు ఆయన గతించేటప్పుడు ఎవరిని తలుచుకున్నారో తెలుసా? గతిమతాం వరహ, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన మీ తండ్రి గారు. మహాత్ముడైనటువంటి సహరాజా దశరథ మహారాజు రామ ఇతి, రామా అని అంటూ, హా సీత ఇతి, సీత అని అంటూ, హా లక్ష్మణ, అయ్యో లక్ష్మణ అని అంటూ, ఇది విలపన్ పరలోకంగత, ఈ విధంగా రాముడిని, సీతను, లక్ష్మణుణ్ణి, ఈ ముగ్గురిని తలుచుకుంటూ వారి గురించి బాధపడుతూ పరలోకానికి వెళ్ళిపోయారు నాయన మీ తండ్రి అని చెప్పి, నీ తండ్రికి నీకంటే కూడా వారు ముగ్గురంటేనే ఎక్కువ ఇష్టము అనే అభిప్రాయం వచ్చేట్లుగా ఇలా చెబుతూ ఉన్నది. ఒక రకంగా ఇక్కడ దశరథుడు సీతారామ లక్ష్మణుల్ని తలుచుకుంటూ గతించినటువంటి విషయం కూడా అది వాస్తవమే. ఆ మాట ఇక్కడ కైకేయి చెప్పింది. అయితే ఆ మాటనే కాస్త భరతునికి చెప్పేటప్పుడు కొంత వ్యత్యయంగా చెప్పిందన్నమాట. విశేషంగా ఇమాం తు పశ్చిమాం వాచం వ్యాజహార పితా తవ కాలధర్మ పరిక్షిప్త పాశైరివ మహాగజ. ఈ విధంగా తర్వాత శ్లోకం కూడా కలిపే మనం అన్వయం చెప్పుకోవాలి. తవ పిత, మీ తండ్రి, పాశై మహాగజ ఇవ, తాళ్లచేత, పాశముల చేత బంధించబడినటువంటి మహాగజములాగా. అంటే శరీరము నుండి ప్రాణము గతించేటప్పుడు మరి ఆ దూతలు పాశముల చేత బంధించి బలముగా ఈ శరీరము నుండి ప్రాణమును వేరు చేస్తారు. అప్పుడు ఈ శరీరం అనేక రకాలుగా గుంజుకుంటూ ఉంటుంది. దానినే మనకు మరణయాతన అని అంటూ ఉంటారు. అలాగా పాశై, బలమైనటువంటి ఏనుగుని తాళ్లతోటి బాగా బంధిస్తే ఏ విధంగా అయితే గుంజుకుంటూ ఉంటుందో ఆ విధంగా పాశై బద్ధ, మీ తండ్రి గారు పాశముల చేత బంధించబడినటువంటి ఏనుగులాగా, కాలధర్మ పరిక్షిప్త, కాలస్వభావం చేత చుట్టబడినటువంటి, అంటే ఏమిటి, కాలయముని చేత ఆక్రమించబడి మృత్యువు ఆక్రమించబడినటువంటి వాడై అని అంటున్నాడు. ఇక్కడ కాలశబ్దానికి ధర్మశబ్దానికి కూడా ధర్మ పుణ్యే యమే న్యాయే స్వభావాచారయో క్రతవు అని చెబుతూ ధర్మశబ్దానికి పుణ్యము అని చెప్పి, యముడు అని, న్యాయము అని, స్వభావము అని, క్రతువు అని, ఇలాగా అనేకమైన అర్థములు ఉన్నాయి. ఇక్కడ కాలధర్మం అంటే యముడు అని అర్థం చెప్పాలి. అంటే యముడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆ ప్రయోగించినటువంటి పాశముల చేత బంధించబడి అందునుండి, ఆ పాశముల నుండి తప్పించుకోలేక ఇంకా ప్రాణములు విడిచేటటువంటి సమయంలో సిద్ధార్థాస్తే నరారామం ఆగతం సీతయా సహ లక్ష్మణంచ మహాబాహుం ద్రక్ష్యంతి పునరాగతం. మరి ఆ సమయంలో కూడా, ప్రాణములు పోయే సమయంలో కూడా మీ తండ్రి గారు ఏమన్నారో తెలుసా అని అంటూ, సీతయా సహ ఆగతం రామం పునః ఆగతం అని అంటూ, సీతాదేవితో కూడి వచ్చినటువంటి వాడు రామం, ఆ రామచంద్రుణ్ణి పునః ఆగతం అంటే ఇప్పుడు రామచంద్రమూర్తి అయోధ్యానగరంలో లేడు అనే విషయాన్ని కూడా కైకేయీదేవి ఈ విధంగా తెలియజేస్తుందన్నమాట. దశరథుడు ఆయన గతించేస్తూ ఏమని తలుచుకున్నాడు? సీతాదేవితో కలిసి రామచంద్రమూర్తి మరలా తిరిగి వచ్చినటువంటి వాడిని, మహాబాహం, గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడైన లక్ష్మణంచ, లక్ష్మణుణ్ణి కూడా ఏ ద్రక్ష్యంతి, ఎవరైతే ఆ విధంగా ముగ్గురిని కూడా, అంటే తిరిగి వచ్చినటువంటి సీతారాములని, లక్ష్మణస్వామిని ఎవరైతే చూడగలరో తే నరాహ సిద్ధార్థాహ, ఆ మానవులే, ఆ ప్రజలే వాళ్ళు కృతార్థులు, వారే ధన్యులు, వారిని లేనటువంటి నేను మాత్రం ధన్యుడిని కాదు అని అంటూ, సీతారామ లక్ష్మణులు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎవరు చూడగలుగుతారో వారే ధన్యులు అని, ఇది పశ్చిమాం ఇమాం వాచం యాజహార అంటూ
ఈ చివరి మాటలను చివరి మాటలను చెబుతూ తండ్రి గారు ఆ తరువాత ప్రాణములు విడిచారు నాయరా అని చెప్పి కైకేయీదేవి భరతుడితో అన్నది. అనేటప్పటికీ తచ్చుత్వా విషసాదైవ ద్వితీయా ప్రియ శంసనాత్ విషణ్ణవదనో భూత్వా భూయః పప్రచ్ఛ మాతరం. ఇది వినేటప్పటికీ భరతుడికి మరింత బాధ కలిగింది. ఒకటి, తండ్రి గతించాడు అనే ఆ తండ్రి యొక్క మరణవార్త వినడమే అది చాలా అశనిపాతంలాగా పిడుగుపాటులాగా అనిపించి బాధపడ్డాడు. ఆ బాధ నుండి ఎలాగో తేరుకొని ఇక నాకు అన్నగారే గతి, ఆయన పాదములను ఆశ్రయిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు రెండవ దుర్వార్త కూడా వినవలసి వచ్చింది. తత్శ్రుత్వా, ఆ మాట విని విషసాద, ఇక చాలా బాధపడ్డాడు, చాలా కృంగిపోయాడు. కైకేయి ద్వితీయ ప్రియ శంసనాత్, కైకేయి చెప్పినటువంటి రెండవ అప్రియమైనటువంటి మాట. ఇంతకుముందు అనుకున్నాం కదా, దశరథుని యొక్క మరణ వార్త మొదటి అప్రియమైన మాట అయితే, రెండవది రామచంద్రమూర్తి అయోధ్యానగరంలో లేడు, మరో అంటే అయోధ్యానగరాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళాడు, రాముడు అయోధ్యానగరంలో లేడు అనే విషయం అది రెండవ దుర్వార్తగా అనిపించింది. విని భరతుడు విషణ్ణ వదన భూత్వా, విషాదం చెందినటువంటి చాలా ఏడుపుతో కూడినటువంటి ఆ ముఖం కలిగిన వాడై భూయ మాతరం పప్రచ్ఛ, తల్లిని మరింతగా మరలా తనకు వచ్చినటువంటి సందేహాన్ని అడుగుతూ ఉన్నాడు. క్వచేదానీం సధర్మాత్మ కౌసల్యానందవర్ధన లక్ష్మణేన సహభ్రాత్ర సీతయాచ సమంగతః. అమ్మా, నీ మాటలు వింటుంటే రామచంద్రమూర్తి అయోధ్య నగరాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళాడు అనే విషయం నాకు అర్థమవుతున్నది. తండ్రి గారు గతించేటప్పుడు కూడా అన్నగారు ఆయన దగ్గర లేకుండా వెళ్ళారు అని తెలుస్తున్నారు. పైగా ఇంతకుముందు అనుకున్నాను నేను, అంటే భరతుడు అనుకుంటున్నాడు, తాను మాత్రమే దశరథ మహారాజు గతించే సమయంలో దశరథ దగ్గర లేడు, రాముడు లక్ష్మణుడు మొదలైనటువంటి వాళ్ళు దశరథుడి దగ్గరే ఉన్నారు, కావున వాళ్ళు ధన్యులు, తాను మాత్రం ఉండలేకపోయాను అని చెప్పి భరతుడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు తెలిసిందేమిటి, రాముడు లక్ష్మణుడు కూడా తండ్రి వద్ద లేరు, ఆయన వీరిరువురు కూడా లేకుండానే గతించేశాడు అనే విషయం తెలిసి మరి అంటున్నాడు, అమ్మా ధర్మాత్మ కౌసల్యానందవర్ధన, ధర్మాత్ముడైనటువంటి కౌసల్యకు ఆనందాన్ని కలగజేసేటటువంటి మనకు ఈ వంశానికి వన్నె తెచ్చేవాడైన రసహ ఆ రామచంద్రమూర్తి భ్రాత్ర లక్ష్మణేన సహ, తమ్ముడైనటువంటి లక్ష్మణునితోటి సీతయా సమంచ, సీతాదేవితో కలిసి ఇదానీ క్వగత, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఈ వెళ్ళవలసినటువంటి సందర్భం ఏమిటి, ఈ సందర్భంలో ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా అని అడుగుతూ ఉంటే, తథా పృష్ట యథాతత్వం ఆఖ్యాతుముపచక్రమే మాతాస్యసు మహద్వాక్యం విప్రియం ప్రియశంకయా. ఈ విధంగా మాతా తథా పృష్ట, భరతుని చేత ఈ విధంగా అడగబడినటువంటి ఆ కైకేయీదేవి మరి భరతుడు ఈ విధంగా అడిగితే, విప్రియం వాక్యం సుమహద్విప్రియం వాక్యం, ఎంతో ఘోరమైనటువంటి అప్రియమైనటువంటి మాటలను ప్రియమివ, అదేదో ప్రియవాక్యం అంటే ఇష్టం, అందరికీ ఇష్టమైనటువంటి మాట చెప్పినట్లుగా వాక్యం మాటను ప్రియశంకయ, ఇది భరతునికి ఇష్టమైనటువంటి మాటే, అనుకూలమైనటువంటిదే అన్నట్లుగా ఆ ఘోరమైనటువంటి మాటను ప్రియమైనటువంటి మాటలాగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నది. యథాతత్వం, యథార్థంగా చెప్పే మాటలో అబద్ధమనేది లేదు, కైకేయి చెబుతున్నటువంటి మాటలో అబద్ధమనేది లేదు. కానీ ఆ చెప్పేటటువంటి తీరులోనే చిన్న విశేషాన్ని ప్రదర్శిస్తూ అక్కడ భరతుని కంటే కూడా దశరథ మహారాజుకి రాముడంటేనే ఇష్టము, కావున రాముడంటే ఇష్టం పెట్టుకున్నటువంటి దశరథ మహారాజు గురించి నీవు శోకించవలసిన అవసరం లేదు అన్నట్లుగా భరతునికి చెబుతూ ఉన్నది. యథాతత్వం యథాతథం, యథార్థాన్ని అనుసరించి ఉన్నట్లుగా జరిగినట్లుగా కైకేయీదేవి అయం యథా తథా ఆఖ్యాతుం ఉపచక్రమే, ఈ విధంగా ఏదైతే జరిగిందో అదంతా కూడా చెప్పటానికి
కైకేయీదేవి ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నది. సహిరాజ సుతపుత్ర చీరవాస మహావనం దండకాన్ సహ వైదేహ్య లక్ష్మణానుచరో గతః చెప్పేసింది. ఒక మాట రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. పుత్ర, నాయన భరత కుమార, రాజసుత సహా రాజకుమారుడైనటువంటి మీ అన్నగారు భరతుడు, మీ అన్నగాడు రామచంద్రుడు చీరవాసాహ నారచీరలు ధరించినటువంటి వాడై లక్ష్మణానుచర లక్ష్మణుడు అనుసరించి వెంటరాగా వైదేహ్యాస సీతాదేవితో కూడినటువంటి వాడై దండకాన్ వనం గతః దండకారణ్యానికి వెళ్ళాడు నాయన అని చెప్పి అన్నది. దండకారణ్యానికి వెళ్ళాడా? ఎందుకు అంటూ తచ్ఛ్రుత్వా భరతస్త్రస్తః భ్రాతుశ్చారిత్ర శంకయా స్వస్య వంశస్య మాహాత్మ్యాత్ ప్రష్టుం సముపచక్రమే. ఈ మాట వినేటప్పటికీ భరతుడికి మరి రెండవసారి పిడుగుబాటు పడినట్లుగా అయ్యింది. అసలు అన్నగారు అయోధ్యానగరంలో లేరు అని వినేటప్పటికే ఎంతో బాధపడినటువంటి భరతుడు అన్నగారు సీతా లక్ష్మణులతో కలిసి మరి అన్నగారు రామచంద్రుడు దండకారణ్యానికి, అది కూడా నారచీరలు ధరించి దండకారణ్యానికి వెళ్ళాడు అని అంటే వెంటనే భరతునికి మరింత బాధ కలిగింది. ఏం జరిగిందో ఏం జరుగుతోందో అనే విషయంలో అనుమానం కలుగుతూ ఉన్నది. అలాగే ఏమీ తోచటం లేదు. కానీ రాజనీతి తెలిసినటువంటి వాడు కావున ఒక విషయం మాత్రం అనిపించింది. సహజంగా ఈ విధంగా నారచీరలు ధరించి అరణ్యానికి వెళ్ళవలసినటువంటి స్థితి ఏదైనా తప్పు చేసినటువంటి వారికి, అంటే రాజ్యంలో తీరనటువంటి ద్రోహం చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారినే ఈ విధంగా వనవాసానికి పంపిస్తారు అని మరి రాజనీతిలో ఆయన తెలుసుకున్నాడు. దానితోటి నా అన్న రామచంద్రుడు ఏం చేస్తాడు, ఎటువంటి దోషము చెయ్యడు కదా అని అనుకుంటూనే భరత తచ్ఛ్రుత్వా భరతుడు కైకేయి ద్వారా రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి విషయాన్ని విని తెలుసుకుని త్రస్త మిక్కిలి భయపడిపోయాడు. గదగద వణికిపోతూ ఉన్నాడు. భ్రాతు చారిత్ర శంకయ, ఏంటి అన్నగారికి ఈ విధమైనటువంటి శిక్ష, అన్న ఇలాగా రామచంద్రుడు వనానికి వెళ్ళాడా, ఏం తప్పు చేస్తుంటాడు, అసలు రాముడు తప్పు చేయటం ఏమిటి అని చెప్పి ఈ విధంగా వణికిపోతూ ఆయన యొక్క చారిత్ర సంఖ్య రాముని యొక్క వ్యక్తిత్వం తెలిసినటువంటి వాడు, కానీ అటువంటి రాముడు ఏ తప్పు చేస్తాడు అని చెప్పి ఆలోచిస్తూ స్వస్య వంశస్య మాహాత్మ్యాత్, రాముడే సకల గుణాభిరాముడు, అందులోనూ పుట్టింది ఇక్ష్వాకు వంశంలో, అటువంటి వాడు ఏ తప్పు కూడా చెయ్యడు. ఒక క్షణం మాత్రం భరతునికి అనిపించింది, ఏం తప్పు చేశాడని రాముడిని పంపిస్తాడు, ఏ తప్పు చెయ్యడు కదా అని అనుకుంటూనే రాముడు ఎప్పుడు తప్పు చెయ్యడు, అందులోనూ ఈ వంశంలో పుట్టినటువంటి వాడు తప్పు చెయ్యడు అని చెప్పి అంటూ అసలు వివరములు ఏమిటి అని చెప్పి తల్లిని అడగటానికి ఇంకా అడుగుతూ ఉన్నాడు విషయాలు. కచ్చిన్న బ్రాహ్మణ ధనం హృతం రామేణ కస్యచిత్ కచ్చిన్నాఢ్యో దరిద్రోప తేనా పాపో విహింసిత. సహజంగా ఈ విధంగా వనవాసానికి ఎవరెవరిని పంపుతారు అనే విషయాన్ని భరతుడు గుర్తు చేస్తూ ఇటువంటి కార్యములు రాముడు చెయ్యడు కదా అని అంటూ ఉన్నాడు. అంటూ అమ్మా, రాముణ్ణి వనవాసానికి పంపాడని చెప్పి అంటున్నారు కదా, కస్యచిత్ బ్రాహ్మణస్య ధనం కస్యచిత్ బ్రాహ్మణధనం రామేణ నహృతం గచ్చత్. ఏదైనా బ్రాహ్మణ ధనాన్ని అపహరించినట్లయితే, అన్యాయంగా లాక్కున్నట్లయితే అటువంటి వాడికి వనవాస దీక్ష, లేకపోతే అటువంటి వాడిని రాజ్యం నుండి బహిష్కరించి వనవాసానికి పంపించాలి. కానీ రాముడు అటువంటి పనేమీ చెయ్యడు కదా. ఇంకా అంటున్నాడు, ఆఢ్యహవా దరిద్రహవా అపాపహతేన న విహింసిత. రాజ్యంలో ఎవరినైనా సరే హింసించినట్లయితే, అంటే వాడు ధనవంతుడు అయినా దరిద్రుడు అయినా సరే, ఎవరైనా సరే అటువంటి వాడిని కనుక హింసించినట్లయితే అలాంటి వాడిని రాజ్యం నుండి బహిష్కరించి వనానికి పంపించాలి అని అన్నారు. మరి ఇంతకుముందు కూడా అసమంజసుని యొక్క విషయంలో
ఆ సగరుడు చేసినటువంటి పని అదే కదా. అసమంజసుడు తన రాజ్యంలో ఉన్నటువంటి వారిని హింసిస్తున్నాడు, పిల్లలను బాధ పెడుతున్నాడని వారు ప్రజలు ఎప్పుడైతే చెప్పారో వెంటనే అసమంజసుని రాజధాని నుంచి బయటకు పంపించేశాడు. అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను ఎవరినైనా సరే హింసించినట్లయితే అటువంటి వాడు రాజకుటుంబానికి చెందినటువంటి వాడైనా సరే అటువంటి వాడిని రాజ్యం నుండి బహిష్కరించాలి అని చెప్పి అంటున్నారు. మరి అటువంటి పని రామచంద్రమూర్తి ఎందుకు చేస్తాడమ్మా, చెయ్యడు కదా అని అంటున్నాడు. అందులో కూడా ఆఢ్యహవా దరిద్రహవా అని అంటున్నారు. సహజంగా అయితే సమాజంలో కొంత గమనించినట్లయితే సంపద కలిగినటువంటి వాడికి ఒక రకమైనటువంటి న్యాయము, సంపద లేనటువంటి వాడికి మరొక రకమైనటువంటి న్యాయములను మనం అప్పుడు కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రామాయణంలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. వాడు ధనవంతుడైనా దరిద్రుడైనా సరే అటువంటి వాడిని ఎవరినైనా సరే అపాపహ, ఏ పాపము చెయ్యనటువంటి వాడిని హింసించినట్లయితే వాడి ఆ విధంగా హింసించినటువంటి వాడికి రాజ్య బహిష్కరణ విధించాలి అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అంతేగాని ధనవంతులకు న్యాయము, దరిద్రులకు న్యాయం లే, పేదవారికి ఒక న్యాయము అని ఈ విధంగా ఎక్కడా కూడా తెలియజేయలేదు. అందులోనూ కూడా ఈ ధనాన్ని అపహరించే విషయంలో కూడా ఇక్కడ కూడా గమనించుకోవాలి. ధనవంతుల ధనమైనా పేదవారి ధనమైనా సరే ఎవరి ధనమైనా సరే అపహరించడము అనేది మాత్రము తప్పే. ఏ పాపము చెయ్యనటువంటి వారు ధనవంతులైనా సరే పేదవారైనా వారి యొక్క ధనాన్ని అపహరించడము కూడా అది నేరమే అవుతుంది. వారిని హింసించడం, బాధ పెట్టడం కూడా నేరమే అవుతుంది. కావున ఏ పాపము చెయ్యనటువంటి వారిని హింసించేవారు ఎవరైతే ఉంటారో వారిని రాజ్యం నుండి బహిష్కరించి అడవులకు పంపించాలి. మరి అటువంటి పని రామచంద్రుడు చెయ్యడు కదమ్మా, మరి ఎందుకు పంపించారు? ఇంకా అంటున్నాడు, కచ్చిన్న పరదారాన్వా రాజపుత్రోభిమన్యతే కస్మాత్ సదండకారణ్యే భ్రూణహేవ వివాసితః. అమ్మా, రాజనీతి శాసనాన్ని బట్టి చూచినట్లయితే రాజపుత్ర, రాజకుమారుడైనటువంటి వాడు పరదారాన్వా అభిమన్యతే, ఒకవేళ ఇతరుల యొక్క భార్యలను కనుక ఆకాంక్షించినట్లయితే, ఇతరుల యొక్క భార్యలను కోరుకున్నట్లయితే, ఇతర పరాయి స్త్రీలను కామించినట్లయితే, అటువంటి వాడిని వారికేమైనా ద్రోహం చేసినట్లయితే అటువంటి వారిని రాజ్యం నుండి బహిష్కరించి అడవులకు పంపించాలి అని చెప్పి అన్నారు. చూడండి, న్యాయశాసనము రామాయణ కాలం నుండి కూడా ఎంత కఠినంగా ఉన్నదో, అలాగే ఆ అమలుపరిచేటటువంటి తీరు కూడా వాడు ఎవడైనా సరే అంటే ఏమిటి, వాడు ధనికుడైనా లేకపోతే పేదవాడైనా రాజకుటుంబానికి చెందినటువంటి వాడైనా సరే ఎవడైనా సరే ఈ శిక్షను అమలుపరచవలసినదే అనేది దీని ద్వారా తెలుస్తున్నది. ఏమంటున్నాడు, రాజపుత్ర పరదారాన్వానాభిమన్యతే. ఒకవేళ పరాయి స్త్రీలను, ఇతరుల యొక్క భార్యలను కనుక కామించినట్లయితే అప్పుడు అడవికి పంపించవచ్చు. కానీ రామచంద్రుడు నాభిమన్యతే గచ్చితు, ఎవరిని కూడా ఆ విధంగా కోరుకోడు కదా. ఇతరుల విషయంలో అసలు అటువంటి ఆలోచన కూడా రాముడికి కూడా ఉండదు కదా. కస్మాత్, ఎందుకంటే సహా భ్రూణ ఇవ కస్మాత్ దండకారణ్యే వివాసిత, ఎందుకని ఈ విధంగా భ్రూణహత్య చేసిన వాడిలాగా రాముడిని వనవాసానికి పంపించాడంటే, భ్రూణహత్య ఎవరైతే చేస్తారో వారిని కూడా రాజ్యము నుండి బహిష్కరించాలి అని చెప్పి మనకు రాజనీతి శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. కావున అటువంటి పాపములు చేసినటువంటి వారిని పంపించినట్లుగా రాముడిని వనవాసానికి ఎందుకు పంపించారు అని అంటున్నారు. ఇక్కడ భ్రూణ అనేదానికి మనకు విశేషార్థాలు నిఘంటువుల్లో తెలియజేశారు. భ్రూణ శబ్దానికి భ్రూణో అర్భకే స్త్రైణగర్భే అని చెబుతూ, భ్రూణ అంటే చిన్నపిల్లవాడు అని చెప్పి, అలాగే స్త్రీల అంటే గర్భము అని అమరకోశంలో చెప్పారు. అంటే చిన్నపిల్లవాడైనా సరే, శిశువు అయినా, అలాగే గర్భంలో ఉన్నటువంటి వారైనా సరే వారిని భ్రూణ అని అంటారన్నమాట. అటువంటి వారిని వధించినప్పుడు ఆ వధించినటువంటి వారిని రాజ్యం నుండి బహిష్కరించాలి అని అన్నారు. అంతేకాదు, భ్రూణ శబ్దానికి అర్థము
వేదశాస్త్రాధ్యయన సంపన్న అంటే అనుచారో గుణైర్యుక్త వ్రత స్వాధ్యాయవాన్ శుచి భ్రూణ ఇత్యుచ్యతే సద్భి అని చెబుతూ విజితేంద్రియ అంటూ ఇంద్రియములను జయించినటువంటి వాడు, గురుముఖంగా సాంగోపాంగంగా వేదాధ్యయనమును చేసినటువంటి వాడు, ఉత్తములైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు, వ్రతము స్వాధ్యాయము చేసినటువంటి వాడు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన జితేంద్రియుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడిని సత్పురుషులు భ్రూణ అని అంటారు. అంటే గర్భస్థ శిశువు లేకపోతే ఆ శిశువులు చిన్నపిల్లలు ఏ విధంగా అయితే నిర్మలంగా ఉంటారో అటువంటి మనస్తత్వము కలిగి ఉండి సమస్తమైనటువంటి తాను అధ్యయనం చేయవలసినటువంటి అన్నింటినీ కూడా సాంగోపాంగంగా వేదములను అధ్యయనం చేసిన గుణవంతుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడిని కూడా భ్రూణ అని అంటారు. అటువంటి వాడిని హత్య చేసినటువంటి వారిని రాజ్యము నుండి బహిష్కరించాలి అని చెప్పి రాజశాసనం తెలియజేస్తూ ఉన్నది. మరి ఈ విధంగా తత్వదీపిక వ్యాఖ్యాకారులు కూడా అంటారు, వేదంలో ఒక శాఖను అధ్యయనం చేసినటువంటి వాడు ఛందోధీతేతి శ్రోత్రియ అని చెబుతూ, ఆ శ్రోత్రియుడు అని అంటే వేదంలో ఉన్నటువంటి అన్ని శాఖలను కూడా అధ్యయనం చేసినటువంటి వాడిని భ్రూణ అని అంటారట. మరి అంత గొప్ప విద్యావంతుడైనటువంటి వాడిని ఎవరైతే హత్య చేస్తారో, ఎవరైతే వధిస్తారో అటువంటి వాడిని రాజ్యము నుండి బహిష్కరించాలి. కానీ రామచంద్రమూర్తి అటువంటి అకృత్యములు చెయ్యడు. అలాంటి రాముణ్ణి వనవాసానికి ఎందుకు పంపించారు అని అంటూ, అధాస్య చ పలామాత తత్స్వకర్మ యథా తథం తేనైవ స్త్రీ స్వభావేన వ్యాహర్తుముపచక్రమే. ఈ విధంగా లక్ష్మణుడు రాముడు ఈ విధంగా భరతుడు అడుగుతూ ఉన్నాడు, రాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణం ఏమిటమ్మా? వనవాసానికి వెళ్ళడానికి ఇదిగో రాజశాసనంలో ఈ కారణములన్నీ ఉన్నాయి. ఇవి చేసినటువంటి వారిని రాజ్యము నుండి బహిష్కరించి వనవాసానికి పంపించాలి. కానీ రాముడు వీటిలో ఏది కూడా చెయ్యడు కదా, మరి అటువంటి రాముణ్ణి ఎందుకు పంపించారు అని చెప్పి ఇలా స్పష్టంగా అడిగేటప్పటికీ అప్పుడు కైకేయీదేవి ఈ విధంగా చెబుతున్నది. ఆ తర్వాత చపలా అస్య మాత తేన స్త్రీ స్వభావేనైవ. ఆ తరువాత చంచల స్వభావం కలిగినటువంటిది అయిన అస్య మాత భరతుని యొక్క తల్లి అయిన ఆ కైకేయీదేవి తేన స్త్రీ స్వభావేన ఏవ, ఆ స్త్రీ స్వభావంతో అంటే ఏమిటి, చంచలమైనటువంటి స్వభావంతో ఉండడం, చంచలమైన స్వభావంతో అంటే ఏమీ చెయ్యవలసిందంతా కూడా చేసేసి ఏమీ చెయ్యనట్లుగా నేను మాత్రం ఏం చేశాను ఆయన అన్నట్లుగా అమాయకంగా ముఖం పెట్టి స్త్రీ స్వభావేనైవ తత్స్వకర్మ యథాతథం వ్యాహర్తం ఉపచక్రమే. ఇంకా తాను చేసినటువంటి పని ఏదైతే ఉందో అది కూడా తాను పుత్రుని మీద ఉన్నటువంటి మమకారంతో నేనేది చేసినా సరే నీకోసమే కదా నాయన, నేనేది చేసినా అది నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటే తప్ప నా కోసం నేనేది చేసుకోనయ్యా అన్నట్లుగా అమాయకంగా కైకేయీదేవి జరిగిన విషయాన్ని భరతునితోటి ఈ విధంగా చెబుతూ ఇంకా ఇక్కడ ఈ సందర్భంలో మరి మరొక పాఠాంతరం కూడా ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ ఇంతకుముందు భరతులు అడిగారు, అసలు ఈ పాపములన్నీ కూడా చేసినట్లయితే ఎవరినైనా సరే రాజ్యం నుండి బహిష్కరిస్తాడు, మరి రామచంద్రమూర్తి ఏం చేశాడు ఏం చేశాడని పంపించారని అడిగితే ఇక్కడ మరలా అధా అని మొదలుపెట్టి స్త్రీ స్వభావంతో ఉన్నటువంటిది, చంచలమైనటువంటి స్వభావంతో ఉన్నటువంటిది, ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నది అయినా కైకేయి అని చెప్పి మరలా కైకేయి యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఈ సందర్భంలో మరొక శ్లోకం కూడా అధిక పాఠంగా ఉన్నది. స్త్రీచాపలాత్తు తచ్ఛృత్వ కైకేయీ పునరబ్రవీత్ భరతం శ్లాఘమానేవ స్వకర్మాఖ్యాపయత్తదా అంటూ ఇక్కడ మరొక అధిక పాఠం కూడా వినిపిస్తూ ఉన్నది. అంటే కైకేయీదేవి భరతుని యొక్క మాటలను వింటూ ఇంకా భరతుడు నిలదీస్తున్నాడు అనే విషయం తెలిసిపోయింది. ఏదైనా తప్పు చేసినటువంటి వారినే
రాజ్యము నుండి బహిష్కరించి వనవాసానికి పంపిస్తారు. అందులోనూ కూడా భరతుడు ఏ తప్పులైతే చేస్తే పంపించాలో ఆ తప్పులన్నీ కూడా వరుసగా చెబుతూ ఈ తప్పులు చేస్తే వనవాసానికి పంపిస్తాడు, నా అన్న ఈ తప్పులు చెయ్యడు, మరి ఎందుకు పంపించారు అని చెప్పి ఇలా నిలదీసి అడుగుతూ ఉంటే కైకేయీదేవి ఆమె మరి ఆ రాముడు వనవాసానికి వెళ్ళడానికి తానే కారణమనే విషయం తెలుసు కావున ఆమె ఆ విషయాన్ని కొంత భరతునికి అనుకూలంగా, అంటే రాముడి యొక్క వనవాసం భరతుడికి అనుకూలము అనే విధంగా చెప్పటం కోసమని ప్రయత్నిస్తూ ఇలా అంటున్నది. ఇక్కడ భరతం శ్లాఘమానేవా అంటూ భరతుణ్ణి పొగుడుతున్నట్లుగాను భరతుడికి మేలు చేస్తున్నట్లుగాను ఇంకా జరిగిన విషయాన్ని కైకేయీదేవి ఈ విధంగా చెప్పనారంభించింది. ఏవముక్తాతు కైకేయీ భరతేన మహాత్మనా ఉవాచ వచనం హృష్ట మూఢా పండితమానిని. మూఢా మొండి పట్టుదల కలిగినటువంటిది, రాజ్య వ్యామోహంతో భర్తను కూడా కోల్పోయినది, అలాగే రాముణ్ణి వనవాసానికి పంపించినది అయిన పండితమానిని అయినప్పటికీ కూడా, అంటే తాను చేయకూడనటువంటి పని చేసి ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మూర్ఖంగా మొండి పట్టుదలతో ఉన్నప్పటికీ కూడా పండితమానిని, నేను కాబట్టి ఇంత పట్టుదలగా ఉండగలిగాను అని చెప్పి తాను చేసేటటువంటి దుష్కార్యముల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్లుగా తనకు తాను అనుకుంటున్నటువంటిదైన దురభిమానం కలిగినదైనటువంటి కైకేయి, ఆ కైకేయీదేవి అంటే చేసినటువంటి పని వల్ల అన్నీ నష్టములే కలిగినప్పటికీ కూడా ఎంత తెలివిగా ఈ పని చేశాను అని భావించినటువంటి వారిని మరి పండితమానిని అని అంటున్నారు. ఆ విధంగా భావిస్తున్నటువంటిదైన కైకేయీదేవి మహాత్మనా భరతేన ఏవం ముక్త, మహాత్ముడైన బుద్ధిమంతుడైన ఆలోచనాపరుడైనటువంటి భరతుని చేత ఈ విధంగా అడగబడి, అంటే భరతుడు ఈ విధంగా అడగగా హృష్ట సంతోషిస్తూ చెబుతున్నదిట. ఆ మాట కూడా చూడండి ఇక్కడ మరి. అందుకనే ఇక్కడ వాల్మీకి మహర్షి చపలా అని చెప్పి వ్యవహరించాడు. ఏ సందర్భంలో ఆనందించాలో ఆ సందర్భంలో ఆనందించే వారిని బుద్ధిమంతులు అంటారు, అంతేగాని విచారించవలసినటువంటి సందర్భంలో నవ్వుతూ మాట్లాడితే కనుక వారిని చపలమైనటువంటి స్వభావం కలిగిన వారు అంటారు. అందుకనే ఇక్కడ కైకేయిని వాల్మీకి మహర్షి చపల అని కూడా అన్నారు. ఎందుకని? హృష్ట, భరతుడు అడిగినటువంటి ప్రశ్నలకి కైకేయీదేవి భయపడుతూ సమాధానం చెప్పాలి, కానీ ఇక్కడ ఆనందపడుతూ నాయనా ఇదంతా నీకోసమే చేశాను, నీకు అనుకూలమైనటువంటివనే, నీకు అనుకూలమైన పని నేనే చేశాను అన్నట్లుగా ఈమె చెబుతున్నది. హృష్ట ఆనందిస్తూ వచనం ఉవాచ, ఈ విధంగా భరతుడితోటి తాను చేసినటువంటి పనిని చెబుతూ ఉన్నది. మరి రాముడు ఏం చేశాడు అని కూడా అడిగాడు కదా భరతుడు. రాముడు విషయం గురించి కూడా కైకేయీదేవి భరతుడితో చెబుతున్నది. మరి కైకేయి చెప్పినటువంటి మాటలేమిటి, దానికి భరతుడు ఏ విధంగా స్పందించాడనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ధర్మవిత్ ధర్మవిత్ ధర్మనిత్యశ్చ ధర్మనిత్యశ్చ సత్యసంధః సత్యసంధః దృఢవ్రతః దృఢవ్రతః ఆర్యః ఆర్యః కిమబ్రవీద్రాజా కిమబ్రవీద్రాజా పితామే పితామే సత్యవిక్రమః సత్యవిక్రమః గురురేకః గురురేకః ప్రజానాంతు ప్రజానాంతు పితామే పితామే సత్యవిక్రమః సత్యవిక్రమః పశ్చిమం పశ్చిమం సాధు సందేశం సాధు సందేశం ఇచ్ఛామి ఇచ్ఛామి శ్రోతుమాత్మనః శ్రోతుమాత్మనః ఇతి పృష్టా ఇతి పృష్ట యథాతత్వం యథాతత్వం కైకేయీ కైకేయీ వాక్యమబ్రవీత్ వాక్యమబ్రవీత్ రామేతి రాజా రామేతి రాజా విలపన్ విలపన్ హాసీతే హాసీతే లక్ష్మణేతి చ లక్ష్మణేతి చ సమహాత్మా సమహాత్మా పరం లోకం పరం లోకం గతః గతః గతిమతాం వరః గతిమతాం వరః ఇమాంతు ఇమాం తు పశ్చాత్
పశ్చిమాం వాచం పశ్చిమాం వాచం వ్యాజహార వ్యాజహార పితా తవ కాలధర్మ పరిక్షిప్తః కాలధర్మ పరిక్షిప్తః పాశైరివ మహాగజః సిద్ధార్థాస్తే నరారామం ఆగతం సీతయా సహ లక్ష్మణం చ మహాబాహుం ద్రక్ష్యంతి పునరాగతం తచ్ఛ్రుత్వా విషసాదైవ ద్వితీయా అప్రియశంసనాత్ విషణ్ణవదనః భూత్వా భూయః పప్రచ్ఛ మాతరం క్వచేదానీం సధర్మాత్మా కౌసల్యా ఆనందవర్ధనః లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చ సమం గతః తథా పృష్టా యథా తత్వం ఆఖ్యాతుం ఉపచక్రమే మాతాస్య సుమహద్వాక్యం విప్రియం ప్రియశంకయా సహి రాజసుతః పుత్ర చీరవాస మహావనం దండకాన్ సహ వైదేహ్య లక్ష్మణ అనుచరో గతః లక్ష్మణానుచరో గతః తచ్ఛ్రుత్వా భరతస్త్రస్తః భ్రాతుః చారిత్రశంకయా స్వస్య వంశస్య మాహాత్మ్యాత్ ప్రష్టుం సముపచక్రమే కచ్చిన్న బ్రాహ్మణధనం కృతం రామేణ కస్యచిత్ కచ్చిన్నాఢ్యః దరిద్రో వా తేనా పాపః విహింసితః కచ్చిన్న పరదారాన్ వా రాజపుత్రః అభిమన్యతే కస్మాత్ సదండకారణ్యే భ్రూణహేవ వివాసితః అథాస్య చపలా మాతా తత్స్వకర్మ యథా తథం తేనైవ స్త్రీ స్వభావేన వ్యాహర్తుం ఉపచక్రమే ఏవ ముక్తాతు కైకేయీ భరతేన మహాత్మనా ఉవాచ వచనం హృష్టా మూఢా పండితమానిని ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విసప్తతితమే సర్గే చతుర్దశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం.
ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశాయ